రేణిగుంటలో మార్నింగ్ 4 o'clockకి దిగాల్సిన ట్రైన్ ఏమో 7 o'clockకి దిగాము. మా ముందు ట్రైన్ ఏదో ఇంజన్ ప్రాబ్లం అంట, అర్ధరాత్రి అయితే ఆపేశారు. ఏసీ బోగి కాబట్టి సరిపోయింది, హాయిగా పడుకున్నాం. కానీ 3 o'clockకి అయితే మెలకు వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి నిద్ర అయితే లేదు. ఇంకా ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయి మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తెలిసిన వాళ్ళ కారు ఉంటే తీసుకొని తిరుమలకి అయితే 12 o'clockకి స్టార్ట్ అయ్యాము. మాకు దర్శనం వచ్చి నైట్ 9 o'clock అయితే ఇచ్చారు. ఇంకా ఆ టైంలో పిల్లలతో అంటే చాలా కష్టం అని చెప్పి ముందుగానే బయలుదేరేసాము. ఇన్ కేసు వాళ్ళు అలో చేస్తే సాయంత్రానికే దర్శనం అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ నైట్ వాళ్ళ కార్ వాళ్ళకైతే రిటర్న్ ఇచ్చేయాలి. ఇంకా లంచ్ టైం అయింది కదా, పిల్లలు ఆకలి అంటారని చెప్పి వెంగమాంబ అన్న ప్రసాదానికి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ ఏమేమి పెట్టారో చూపిస్తాను, చూసేయండి. పచ్చడి, బీట్రూట్ ఫ్రై, స్వీట్లో చక్కెర పొంగలి, మసాలా వడ పెట్టారండి. రీసెంట్గా స్టార్ట్ చేశారంట. ఇంకా అన్నంలోకి సాంబారు, రసము, పెరుగు ఇవన్నీ తినేసి ఇంకా మేమైతే దర్శనానికి 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. నచ్చితే లైక్ చేయండి.